హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటున్నారని కోరుకుంటున్నాను. వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. నేను కొద్దిగా బిజీగా ఉండి టీచింగ్కి వెళ్ళటం వల్ల లేట్ అవుతున్నాయి. ఇంకా అయితే లేట్ అవ్వవు. హోమ్ షిఫ్టింగ్ కూడా జరిగింది. మళ్ళీ ఏంటా ఇన్ని ఇల్లులు మారుతున్నారు అనుకుంటున్నారేమో. కొద్దిగా బాగోలేదని అయితే చేంజ్ అయ్యాము. డ్రెస్ అయితే మీషోలో తీసుకుంది. 2 కార్డ్ సెట్స్ వచ్చాయి. ఇదైతే ఫస్ట్ కార్డ్ సెట్, ఓన్లీ టాప్ అండ్ ప్యాంట్ వచ్చింది. చాలా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే దుర్గా టెంపుల్కి వెళ్తున్నాం విజయవాడ. మాకైతే మొక్కు ఉందండి. చాలా మంత్స్ అగో అది అసలు మొక్కు ఉండటం వల్ల చాలా చిరాకుగా ఉంటుంది. ఏ పని అవ్వట్లేదు. అందుకే మొక్కు తీర్చుకుందామని చెప్పేసి అయితే సండే నాకు లీవ్ ఉంటుంది కదా, వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం. మార్నింగ్ 5:30కి లెగుద్దామని అలారం పెట్టుకున్నాను. కానీ అది 7కి అయింది. నా అలారం అయితే 7కి అయింది. నేను ఎప్పుడు పెట్టుకున్న అలారం టైంకి లేచిందే లేదు. అది నా చరిత్రలోనే లేదు. ఇంకా మార్నింగ్ లేచేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుందామని చెప్పేసి అయితే ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. చెట్లు కూడా ఇంట్లో అవే. నేను పోయినసారి ఉన్నదైతే 3rd ఫ్లోరు. చాలా ఇబ్బందిగా అనిపించింది. వాటర్ కూడా ఫెసిలిటీ చాలా తక్కువ. అందుకే ఫస్ట్ మెయిన్ రీజన్ అదే. నాకైతే వాటర్ ఫెసిలిటీ ఉండాలి. వాటర్ ఫెసిలిటీ లేకపోతే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వాటర్ బాగా యూస్ చేస్తాను. అందుకే నాకు కొద్దిగా అన్ఈజీగా అనిపించేసి కింద చూసుకుందామని అయితే చేంజ్ అయ్యాను. ప్రెజెంట్ మేము ఉండే ఇంట్లో 2 రూమ్స్ అయినా మా ఇద్దరికైతే చాలా సరిపోతుందిలే అండి. నేనైతే మార్నింగ్ వెళ్ళిపోతాను కదా టీచింగ్కి. నాని కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు మార్నింగ్. ఇద్దరం ఈవినింగే వస్తాం. అందుకే కొద్దిగా అడ్జస్ట్ అయిపోయే ఉంటాము. కానీ అడ్జస్ట్ అంటే ఎదర ప్లేస్ అయితే చాలా పెద్దదే, చాలా బాగుంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా రీఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. అందరూ కూడా చాలా బాగా కలిసిపోయి మాట్లాడుతున్నారు. నాకు ఒకటైతే అనిపించింది, మనం ఓన్ హౌస్లో పెంచుకునే మొక్కలు, అవి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఫ్లవర్స్ అయినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి మన ఇంటికి కూడా. అది మనం కోసేటప్పుడు దేవుడికి పెట్టినప్పుడైనా తినేవైతే తినేటప్పుడైనా మనకి ఫీలింగ్ అయితే వేరేది ఉంటుంది. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నాకైతే ఎందుకో అలా అనిపించింది. నేను కనుక ఓన్ హౌస్ కట్టుకుంటే నాకైతే ప్లాంట్స్కి అయితే చాలా వదిలేస్తాను. అంటే ఇప్పుడు నేను ఇవి పెంచిందని అయితే కాదులే, కానీ అలా అనిపించింది నాకు ఎందుకో. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే చెప్తున్నాను. నేను కోసేటప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. మందార పూల్లోనే బిస్కెట్ కలర్, రెడ్ కలర్ రెక్క మందారం ఉంది. ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు మాత్రము. టైం అయిపోతుంది. నాని అయితే అరుస్తున్నాడు ఫాస్ట్గా వెళ్ళి పూజ చేసి టిఫిన్ చేయని. నేను ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. నాని ఎప్పుడు చెప్తా ఉంటాడు, టిఫిన్ చేసి పూజ చేయి, నువ్వు పూజకి టిఫిన్కి ఏంటి సంబంధం, నువ్వు తినేసి పూజ చేయకూడదండి, దేవుడు ఏమన్నా చెప్పాడా నీకు అని అరుస్తాడు. కానీ మనం అంటే వినమనుకోండి. నేను పూజ చేశాకే టిఫిన్ చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పాపం కష్టపడి అయితే దోశలు వేస్తున్నాడు. ఇంకా స్టార్ట్ అయ్యేకల్లే 9 అయిపోయింది. బాగా ఎండ వస్తుందని చెప్పేసి 9కి స్టార్ట్ అయిపోయాము. మేము అనుకున్న నైట్ ప్లాన్ అయితే 7 కల్లా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి, అది ఎప్పుడు అవ్వదనుకోండి. అలా అనుకోని అయితే పనుకున్నాము. నేను పనుకునే కల్లే 12:30 దాటింది. నాని అయితే ఎర్లీగానే పనుకున్నాడు. నేను ఫోన్ చూస్తూ పనుకున్నా. అందుకే టైం తెలియలేదు. ఎర్లీగా కూడా లెగవలేదు. నాని ఇటు చూడు అంటుంటే హెల్మెట్ ఉంది, నేను చూసినా ఏం కనబడైనా. ఏ వెకేషన్కైనా, ఏ టెంపుల్కైనా, ఏ ఫంక్షన్కైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా కరెక్ట్ టైంకి వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాలని లేచినా కూడా వెళ్ళలేను. ఎందుకో నాకు అర్థం కాదు. నేను కొంచెం లేట్గానే రెడీ అవుతాను. అందుకే నాని ఎప్పుడు నాకు అక్షింతలు వేస్తూ ఉంటాడనమాట. ఫాస్ట్గా రెడీ అవ్వంటే నేను అంటాను, ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు అంటే, నాదొక 10 మినిట్స్లో అయిపోతుంది, నువ్వే గంట చేస్తావు రెడీ అవ్వని. సర్లే, ఆడవాళ్ళు అన్నాక ఫాస్ట్గా ఎవరు రెడీ అవుతారు చెప్పండి. వాళ్ళలాగా ప్యాంటు షర్ట్ వేసుకోలేము కదా, కొద్దిగా లేటే పడుతుంది. ఇటు చూడండి అసలు ఎంతమంది వచ్చారు, ఎంత ట్రాఫిక్ ఉందో. మాకైతే ఎప్పటికీ వాళ్ళకి అవుతుందా దర్శనం అనుకున్నాము. ఒకటి అనిపిస్తుంది, ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళినప్పుడు అది ట్రాఫిక్ తగ్గటానికి వేశారా లేకపోతే కింద ఉన్న వాళ్ళకి నీడ కోసం వేశారా?
కింద నుంచి వెళ్తే అంత ఎండ ఏం తెలియట్లేదు, అందుకే అంటున్నాను. 10:40కి మేము విజయవాడలో టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇంకా అమ్మవారికి చీర, జాకెట్, గాజులు, పూలు అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాము. అక్కడ ఆమె కూడా నన్ను చాలా విసిగిచ్చింది. నేనైతే ఒక చీర తీస్తుంటే ఆమె చీరే చెప్తుంది చాలా రేటు. దాని బదులు మేము బయట కొనుక్కొని వచ్చినా పోయేదనిపించింది. కానీ నేను వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చాను ఇంటి దగ్గర. అందుకే ఆమె దగ్గర కొద్దిగా లేట్ అయిపోయి వెళ్ళాను. అక్కడ ట్రాఫిక్ చాలా బాగుంది. నేనైతే నడుచుకుంటా వెళ్ళి అక్కడ ఉన్నాను. పైకైతే ఫోన్స్ ఎప్పుడు నేను విజయవాడ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ ఒక లాకర్లో పెట్టేసి వెళ్తాము. కానీ నేను వెళ్ళిన ప్రతిసారి చాలామంది ఫోన్స్ తెచ్చుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈసారి మాత్రం నేనైతే మిస్ అవ్వకూడదని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లో దాచిపెట్టేసి అయితే వెళ్ళిపోయాను. క్యూలోకి చెకింగ్ చేశారులేండి, కానీ నేను దొరకకుండా తీసుకెళ్ళిపోయాను. అదే ఒక యుద్ధం చేసాం అక్కడ. ఫోన్ తీసుకెళ్ళినా యూజ్ లేదు, ఎప్పుడు అనుకున్నవి జరగవులేండి. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. నేను నానిని ఫొటోస్ తీస్తున్నాను. నన్ను తీయటానికి నేను హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టేశాను. నేను ఇంకా అయిపోయిందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సగం దూరం వెళ్ళాక హ్యాండ్ బ్యాగ్ గుర్తొచ్చింది. రిటర్న్ వెళ్ళి చూస్తే హ్యాండ్ బ్యాగ్ అక్కడే ఉంది. మామూలుగా తిట్టలేదు, తప్పు చేశాను కాబట్టి సైలెంట్గా తలదించుకొని లైట్ తీసుకొని వెళ్ళిపోయాను. ఫోన్స్ మళ్ళీ బయటకు తీస్తే ఏమన్నా పట్టుకుంటారేమో అని చెప్పేసి అయితే తీయలేదు. మేమైతే పైన మెట్లు పూజ చేసుకుంటా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎప్పుడు మాకు బాగానే జరుగుతుంది. విఐపి దర్శనాలు అవి ఇవి అనుకుంటారు కానీ ఫ్రీ దర్శనంకి వెళ్ళినంత ఏది అనిపించదు. హ్యాపీగా డబ్బులు పెట్టి చూసినా, ఫ్రీగా చూసినా అదే అమ్మవారు కదండి, అదే దేవత కదా. డబ్బులు వెళ్ళి చూసిన వాళ్ళకి ఏమి కోరికలు తీర్చకుండా ఉండదు, ఇలా వెళ్ళిన వాళ్ళకి ఏమీ ఉండదు. నాకైతే అలా ఇష్టం అయితే ఉండదు, ఫ్యాక్ట్గా చెప్తున్నా. డబ్బులు పెట్టి చూడాల్సినంత అవసరం అయితే ఉండదు. మధ్యలో మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది. నాని ఫోన్ పట్టుకోమని ఇస్తే నేను ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను నాతో పాటు. మధ్యలో అడిగాడు ఫోన్ ఏదని. నేను వెతుకుతున్నాను, ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో తప్ప అంతా వెతుకుతున్నాను. లాస్ట్కి మళ్ళీ తిట్లు పడ్డాయి. ఈరోజు మాత్రం నాకు నాని చేతుల్లో తిట్టించుకోవాలని రాసి పెట్టుందో ఏంటో, నాకైతే వాళ్ళంతా తిట్లే జరుగుతుంది. ప్రసాదం దగ్గర లైన్ చూస్తేనేమో ఒక్కొక్కటి 3 hours పట్టేటట్టుంది. అన్నదానం దగ్గర చూసినా కూడా అంతే ఉంది. నాకు మాత్రం నీరసంగా ఉంది కొద్దిగా. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేశాను కదా, మిడిల్లో మొత్తం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తాగేశాను. అందుకే మధ్యలో సమోసా కూడా ఆకలేసి ఫాస్ట్గా తినేసాను. నాని మూవీకి వెళ్దామా అని అడుగుతున్నాడు. నేనైతే వద్దనే చెప్తాను ఫస్ట్, కానీ చాలా రోజులు అయిపోయింది మూవీకి వెళ్ళక అన్నాడు. నేనైతే చాలా తక్కువ మూవీస్ చూడటము. నా లాస్ట్ మూవీ ఏంటంటే అమరనే చూశాను. తర్వాత ఇంకే మూవీకి వెళ్ళలేదు. నాని అయితే ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాడు, కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపిను మూవీస్కి. స్నాప్ లవర్స్ ఉంటారు, స్నాప్ పెట్టడానికి కోసమైనా మూవీకి వెళ్తారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. నేను స్నాప్ లవర్ కాదులేండి, యూట్యూబర్ లవర్ని. మరీ చల్లగా లేదు, ఎండగా లేదు, ఉబ్బైతే బాగా తీస్తుంది. అసలు దర్శనానికి చూడండి ఎంత ట్రాఫిక్కో చూడండి, ఎంతమంది వస్తున్నారు. సండే కదా, సండే ఫ్రైడే చాలా రష్గా ఉంటుంది టెంపుల్ దగ్గర. అందుకే మాకు బాగా ఆకలేస్తుంది కూడా, అందుకే వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. కంచెంచర్ల వెళ్ళి జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ అయితే తాగేసి మూవీకి వెళ్ళాము. ఫుడ్ తినడానికి అంత టైం లేదు, మూవీ టైం అయిపోతుంది. అందుకే 2:15కే మూవీ స్టార్ట్. మేము 2కి జ్యూస్ పాయింట్లోకి వెళ్ళాము. ఫాస్ట్గా జ్యూస్ తాగేసి అయితే మూవీ టైం అవుతుందని వెళ్ళిపోయాము. ఫేస్ చూడండి, ఎండకి చాలా డల్ అయిపోయింది. నాకు మాత్రం నీరసంగా ఉంది. అది కూడా రోజు ఆకలి వేయమన్నా కూడా ఆకలి వేయదు, కానీ ఇవాళ మాత్రం చాలా బాగా ఆకలి వేసింది. జ్యూస్తో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. అసలు ధనుష్ యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది, న్యాచురల్గా ఉంది. కానీ అసలు ఈ మూవీలో మాత్రం ఫుడ్ వాల్యూ కానీ మనుషుల వాల్యూ కానీ చాలా బాగా క్లియర్ కట్గా చూపించారు. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. చూడని వాళ్ళు ఉంటే తప్పక చూడండి. అసలు మూవీ మాత్రం ధనుష్ కోసమైనా చూడాల్సి వస్తుంది. ఇంకా రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేకల్లా 7:38 అవుతుంది అక్కడే. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేకల్లా ఇంటికి వెళ్ళిపోయేకల్లా 8 అయిపోయింది. క్లైమేట్ మాత్రం బాగుంది. వచ్చేసేకల్లా 8 అయింది. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని కుకింగ్ చేసుకొని తినేసి అయితే పనుకోవాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగవాలి కదా, కుకింగ్ మళ్ళీ చేసుకొని అయితే వెళ్ళాలి. అందుకే ఎర్లీగా పనుకొని ఎర్లీగా లెగుద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సండే అయితే ఇలా జరిగింది. మీ సండే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.